కూటమి అనే పేరుతోటి రాజ్యం ఏలుతున్నటువంటి వాళ్ళు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఏ ఒక్కదాన్ని నెరవేర్చకపోగా ప్రతి అంశాన్ని విస్మరించి దబాయిస్తూ ఎవరైనా ప్రశ్న వేస్తే అడిగితే దిక్కున్న చోట చెప్పుకోండి అనే ఒక దౌర్జన్యకరమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నది కాబట్టి ఏదో ఎప్పుడో 3 సంవత్సరాలు జరిగే ఎన్నికల్లో మేము గెలవాలి కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయటం కోసమే, ఇబ్బంది పెట్టడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని అనుకునే వాళ్ళకి ఒక సైంటిఫిక్ అండ్ క్లినికల్ అప్రోచ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన నిజంగా ప్రజారంజకంగా జరుగుతూ ఉన్నదా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతూ ఉన్నదా, ఆర్ అదర్వైజ్ ఒక లిమిటెడ్ కంపెనీ లాగా 3 పార్ట్నర్లు ఉంటే ఒక పార్ట్నరు మాట్లాడు, ఆ మాట్లాడిన పార్ట్నరు స్పెక్టేటర్గా ఉన్న పార్ట్నర్ ఎవరు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఒకతనికైతే మాట్లాడకుండా ఉండటానికి కొంత పేమెంట్ అట, అంతకుముందేమో ఎన్నికల ముందు మాట్లాడటానికి పేమెంటు,